ఏపీ డీఎస్పీ ఫైనల్ లిస్టులో తమ పేర్లు రాలేదని కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జామ్లో వచ్చిన మార్కులను బట్టి జాబ్ గ్యారంటీ అనుకున్నామని, అయితే తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారి పేర్లు సెలెక్షన్ లిస్టులో ఉన్నాయని వాపుతున్నారు. సెలెక్ట్ ప్రాసెస్ సక్రమంగా లేదని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు డీఎస్పీ మెరిట్ అభ్యర్థుల సెలెక్షన్ లిస్టు ఇవ్వడం జరిగిందని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ స్పష్టత ఇచ్చారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజు అందిస్తారు. అయితే గత 2 రోజుల క్రితం ఏదైతే డిఎస్సి మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు వచ్చిన నేపథ్యంలో చాలామందికి అంటే తమకు మార్కులు ఎక్కువ వచ్చాయి, తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి పోస్టింగ్ వచ్చింది, అదేవిధంగా ఇలాంటి కన్ఫ్యూజన్ జరిగింది, ఏం అవకతవకలు జరిగినాయి, ఏం అక్రమాలు జరిగినాయని అభ్యర్థులు అయితే చాలా అనుమానాలుతున్నారు. ప్రస్తుతం డిఓ ఆఫీస్ దగ్గర కొందరు ఉన్నారు. వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ వాళ్ళ కష్టాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కొంతమంది చూస్తున్నాం మనము. అంటే పేరెంట్స్తో పాటు అందరూ కూడా వచ్చారు. అంటే ఎక్కువగా మహిళా అభ్యర్థులలో ఏదైతే వాళ్ళు అంటే మహిళా కోట కింద మాకు రావాలి కదా, మాకు ఎందుకు రావట్లేదనే ఒక ఆవేదన వాళ్ళలో ఉంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు జరిగిన అన్యాయం ఏంటి? మాది ఆల్వి సార్, కౌతాల మండలము. నేను రాసింది ఎస్జిటి కన్నడ మీడియము. నాది వచ్చేసి 110 ర్యాంక్ వచ్చింది సార్. 47.93 వచ్చినాయి. 186 ర్యాంక్ వచ్చిన అబ్బాయికి ఇచ్చినారు సార్. 40 వచ్చినాయి ఆయనకి. నాకు అన్యాయం జరిగింది సార్. దీనికి పరిష్కారం చెప్పాలా? అంటే మీరు డిఓని కలిశారు, ఏమంటున్నారు? డిఓ సార్ ఏమంటున్నారో అది చూసి చెప్తున్నాము అని చెప్పినారు సార్. బాధ్యతలు వాళ్ళే డిఓ వాళ్ళు సార్. దీనికి ఏమైనా రెస్పాండ్ అయితే మేము సూసైడ్ చేసుకుంటాం సార్. దీనికి బాధ్యతలే డిఓ ఆఫీస్ సార్ వాళ్ళే. అమ్మ, మీకేం బాధ? అంటే మీరు అంటే బాగా చదివారు, మార్కులు బాగా వచ్చాయి, రాలేదంటున్నారు. అంటే ఎక్కడ పొరపాటు జరిగింది? వెరిఫికేషన్కి పిలిచినారు సార్. కాల్ లెటర్ వచ్చింది. సెకండ్ ఫేజ్లో పిలిచినారు, కాల్ లెటర్ వచ్చింది, వెరిఫికేషన్ కూడా జరిగింది. జరిగిన తర్వాత 1:1 పిలుస్తామని వాళ్ళే చెప్పినారు సార్. కాకపోతే ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీలో ఒక 6-7 మెంబర్స్ని తీసేశారు సార్. అది ఎందువల్ల జరిగింది అనేది తెలియట్లేదు సార్. ఏమైనా అడిగితే రోస్టర్ హార్జెంటల్ ప్రకారం అని చెప్తున్నారు సార్. అది క్లారిటీ. మీకేం అన్యాయం జరిగిందమ్మా? మీరు ఎగ్జామ్ ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏంటి పరిస్థితి? సార్, నా పేరు మహాలక్ష్మి సార్. అంటే నాకు పిహెచ్ కోట కింద వచ్చింది సార్. సెప్టెంబర్ 10th నన్ను పిలిచినారు సార్. వెరిఫికేషన్ అంత అయింది, సెలెక్టెడ్ ఎలిజిబుల్ అని రాసినారు సార్. కానీ సెలక్షన్ లిస్ట్లో నా పేరు రాలేదు. నాకంటే తక్కువ ఉన్న వాళ్ళకి 2కి వచ్చింది సార్. నాది 15,431 సార్ నా ర్యాంక్. 15,800 వాళ్ళకి ఇచ్చినారు సార్. 16,000 వాళ్ళకి కూడా ఇచ్చినారు సార్. నాకెందుకు లేదు సార్? అంటే అధికారులు అడిగారా మీరు? అధికారులు ఏం చెప్తున్నారు మీకు? అడిగినాం సార్. అంటే మీ కింద అంటే ఎవరికి వచ్చిందో వాళ్ళు రాసియండి, తర్వాత మేము చూసి చెప్తాము అని అన్నారు సార్. ఎందుకు అలా చేసినారో తెలియదు సార్. మేము వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చింది అనుకుంటే సెలక్షన్ లిస్ట్లో పేరు ఇవ్వలేదు సార్. అంతా అయిపోయింది, వెరిఫికేషన్ అంతా అయిపోయింది, కంప్లీటెడ్ ఎలిజిబుల్ అని అంతా రాసినారు. విహెచ్ఓ కోట కింద కూడా పిలిచినారు సార్. నాకు ఒక్క కొన్ను కూడా లేదు సార్. ఒకే కొన్నతోనే చూస్తా. ఎందుకు వాళ్ళు అలా చేసినారో తెలియదు సార్. మీకేమన్యాయం జరిగిందమ్మా? సార్, నా పేరు ఎస్ ఫరీదా బేగం. నేను కర్నూలు డిస్టిక్ సార్. హిందీ ఎస్సీఏలో 89వ ర్యాంక్ వచ్చింది సార్ నాకు. నేను బీసీ కేటగిరీ కిందికి వస్తాను సార్. 6 పోస్టులు ఉన్నాయి సార్ బీసీఈలో. 6 పోస్టులలో 18వ ర్యాంక్ ఆమెకు బీసీఈలో తీసుకున్నారు సార్, ఓసీఈలో తీసుకోకుండా. తర్వాత 2 ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇచ్చారు సార్, మగవాళ్లకు. ఒకటేమో బీసీకి ఇచ్చారు సార్ మహిళకు. నెక్స్ట్ ఇంకోటి ఎక్స్ ఆర్మీకి ఇచ్చారు సార్. ఇంకోటి స్పోర్ట్స్ కోటాకి ఇచ్చారు సార్. మరి బీసీ అభ్యర్థులము మేము మా రిజర్వేషన్ 6 దాంట్లో అయితే నాకు రాలేదు కదా సార్. నాది 28వ తేదీ ఫస్ట్ ఫేజ్లోనే కాల్ లెటర్ వచ్చి నాది 89వ ర్యాంకే సార్. నాకు వెరిఫికేషన్ అయిపోయింది, ఎలిజిబుల్ అమ్మా అని చెప్పి పంపారు సార్. కానీ నాకు లాస్ట్ ఫైనల్ లిస్టులో మాత్రం నా పేరు రాలేదు సార్. నేను కూడా 20 ఏళ్ల నుంచి రాస్తున్నాను సార్. నాది 47 సంవత్సరాలు అయిపోయినాకి వచ్చింది సార్. నేను లాస్ట్ పరిస్థితిలో ఉన్నాను సార్. ఇప్పుడు 20 ఏళ్ల నుంచి రాస్తూనే ఉన్నాను సార్. టెట్టులు ఎన్ని డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నాను సార్ అప్లికేషన్లకు, దానిలకు. 20 ఏళ్ల నుంచి రాస్తున్నాను సార్ ప్రతి సంవత్సరం. అధికారులను అడిగితే నీకంటే తక్కువ వచ్చిన ర్యాంకు వాళ్ళకి ఏమన్నా వచ్చిందా అని అడుగుతావు సార్. బీసీఈలో నాకంటే తక్కువ వచ్చిన వాళ్ళే సార్. స్పోర్ట్స్ కోటా కింద 543 ర్యాంకులో ఎక్స్ ఆర్మీ, 601 ర్యాంకులో స్పోర్ట్స్ కోటా కింద 2 మగవాళ్ళు. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 2 మగవాళ్ళకి ఇచ్చారు సార్. ఒక 85 ర్యాంకు ఆడామెకి ఇచ్చారు సార్. 18వ ర్యాంకు ఓసీలో ఇవ్వకుండా బీసీఈలోనే ఇచ్చేశారు సార్. అప్పుడు నాది
నా పోస్ట్ అంటే బీసీ రిజర్వేషన్ అంటే మాకు బీసీ వాళ్ళకి రాకుండా వాళ్ళకి పోయినాయి సార్. వాళ్ళ కోట కూడా ఉంటుంది కదా సార్, ఫిజికల్ వాళ్ళ కోట వేరు సపరేట్గా ఉంటుంది కదా, వాళ్ళకి మా కోటలోనే బీసీలోనే ఇచ్చేసారు సార్. ఇక్కడ నాకు చాలా అన్యాయం జరిగింది సార్. నేను 20 ఏళ్ళ నుంచి రాస్తున్నాను. మీకేం జరిగింది అంటే మీకు మార్కులు ఎన్ని వచ్చాయి, ఏంటి పరిస్థితి? నా పేరు వీరేష్ సార్. నాకు 55 మార్కులు వచ్చినాయి సార్. విహెచ్ కోటలో జాబ్ కన్ఫర్మ్ అయిందని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాల్ లెటర్ ఇచ్చినారు సార్. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినాము, అంతా కంప్లీట్ అయిందని చెప్పినారు సార్. కానీ ఇప్పుడు ఫైనల్ లిస్ట్లో మా పేరు రాలేదు సార్. వచ్చి అడిగితేనేమో లేదు మీకంటే ఎవరైనా తక్కువ వచ్చినారు సార్. మాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ ఇవ్వడం జరిగింది సార్. మళ్ళీ అభ్యర్థులు లేరు సార్. మేమంతా అభ్యర్థులు కాదు సార్. ఇంతమంది వచ్చి మాకు జాబులు రాలేదని అంటుంటే వాళ్ళేమో పేపర్ స్టేట్మెంట్లో 800 పోస్టులు ఖాళీ ఉన్నాయి అంటారు సార్. ఆ 800 పోస్టులు ఖాళీ పెట్టే బదులుగా ఇంతమంది ఫిలప్ చేసి వాళ్ళ జీవితాల్లో కూడా కొద్దిగా వెలుగులు నింపొచ్చు కదా సార్. ఈ అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ జీవితాలు. అభ్యర్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్తూ ఉన్నారు. చాలామంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా వాళ్ళంతా కూడా మనోవేదనకు గురవుతూ ఉన్నారు. అయితే ఏదైతే 1:1 ఇంటర్వ్యూ అన్నారు, కాల్ లెటర్ పంపారు, తర్వాత సెలక్షన్ లిస్టులో కూడా వేశారు. వెరిఫికేషన్ అధికారులు కూడా జాబ్ గ్యారెంటీ అని చెప్పారు. ఫైనల్ లిస్టులో పేరు లేకపోవడం, తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ లిస్టులో ఉండడం, అంటే ఇక్కడ ఏం జరిగిందో ఏం తెలియని పరిస్థితి. అంటే అల్టిమేట్గా ఏదైతే నిరుద్యోగ యువతతో ఆడుకుంటున్నారో ప్రభుత్వం యొక్క అస్పష్టమైన ఆదేశాలతో ఇక్కడంతా గందరగోళం జరిగిందని వాళ్ళైతే మనోవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.